హలో 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 మీలా అంతమందికి సిటీలో గేదె పాలు దొరుకుతున్నాయి ఫామ్ నుండి, నాకైతే దొరుకుతున్నాయి. నేను అదృష్టవంతురాలనే చెప్పాలి. నేను మ్యాక్సిమం వీలైనంత మట్టికి వెన్న ఇంట్లో చేసి నెయ్యి ప్రిపేర్ చేయడానికి చూస్తాను. అట్లీస్ట్ మన ఇంట్లో తినడానికైనా ఉంటుంది కదా. చాలామంది పాల మీద మేగడ తీసి వెన్న చేస్తూ ఉంటారు, కానీ నేను పెరుగు తోడు పెట్టాక దాని మీద మేగడ తీసి ఒక 1 వీక్ 10 డేస్ పక్కన పెట్టి తీసి చేస్తూ ఉంటాను అనమాట. చాలామంది మిక్సర్లో వేసి అదంతా జిడ్డు జిడ్డు అయ్యి పెంట పెంట చేస్తారు, అసలు అవసరమే లేదు. మనం జస్ట్ కవ్వంతో చిలికినా సరే ఇలా నీట్గా వెన్న వచ్చేస్తుంది. ఆ వెన్న తీసిన తర్వాత ఆ మజ్జిగ కూడా చాలా కమ్మగా ఉంటుంది. మీరు మజ్జిగ జారు పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా సాల్ట్ వేసుకుని కూడా తాగొచ్చు అనమాట. అలా వెన్న తీసిన తర్వాత ఒక పాత్రలో వేసుకుని అట్లా చేసామనుకోండి, చాలామంది తెల్లగా దించుకుంటారు. నెయ్యి తెల్లగా దించుకుంటే అసలు టేస్ట్ అంత కమ్మగా ఉండదు. కానీ నేను చూపించుకున్నట్టు మాత్రం మీరు గోల్డెన్ బ్రౌన్లో నెయ్యి కనుక కాచుకున్నారంటే మంచి స్మెల్ అదిరిపోద్ది, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో అండ్ ఈ గోకుడులో లాస్ట్లో పంచదార వేసుకుని తింటే, నెయ్యి తీసేసిన తర్వాత చిన్నప్పుడు రోజులు గుర్తొస్తే నేను అట్లనే తింటాను అనమాట. ఇప్పుడు ఈ వెన్న స్టోరీ ఏంటనుకోకుండా, మనసు వెన్న ఫ్రెండ్స్ మాటలు మాత్రమే కట్టడం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.